వెల్కమ్ టు ద ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్. మనకి ఎల్సీయూ అనగానే లోకేష్ కనకరాజ్ గారి ఫేస్ గుర్తొస్తుంది కదా. కానీ ఆ ఎల్సీయూ స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైన రీజన్ అయితే మాత్రం ఈయనే అనమాట. మరి ఆ మెయిన్ రీజన్ అయ్యే యాక్టర్ ఇంకెవరో కాదు, మనకి ఖైదీ సినిమాలో, విక్రమ్ సినిమాలో నరేన్ గారు ఉంటారు కదా, అదేనండి విజయ్. సో మన విక్రమ్ గారి పక్కన మన కమల్ హాసన్ గారి పక్కన నటించారు కదా ఆఫీసర్గా. సో మరి ఆయన దీనికి ఎందుకు రీజన్ అయ్యారు అంటే కనుక అది ఇంకెవరో కాదు, మూవీ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ గారే చెప్పారనమాట. నిజానికి ఖైదీ కంప్లీట్ అయిపోయింది, అలాగే దాని తర్వాత మళ్ళీ మాస్టర్ వచ్చింది, ఇలా మూవీస్ అయితే అవుతూ ఉన్నాయి. కానీ విక్రమ్కి అలాగే ఖైదీకి రెండు మూవీస్కి లింక్ చేద్దాము అని థాట్ మాత్రం స్టార్ట్ అయింది ఆ ఆఫీసర్తోనే అనమాట. అంటే ఆయన్ని తెచ్చి ఇందులో పెట్టి లింక్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి లోకేష్ కనకరాజు గారు ఆలోచించి వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్కి చెప్తే వాళ్ళు అన్నారంట, సార్ ఇది అసలు లాజిక్ లేకుండా ఉంది, వర్కౌట్ అవ్వదండి అని చెప్పి. కానీ ఆయనకి మాత్రం జస్ట్ ఆఫీసర్ని తెచ్చిపెడితే సరిపోతుంది కదా, మొత్తం అంతా లింక్ అవుతుంది కదా అని చెప్పి ఆలోచించి కమల్ హాసన్ గారికి కూడా ఆ విషయాన్ని చెప్తే కమల్ హాసన్ గారు చాలా డిఫరెంట్గా ఉంది, ఓకే గో హెడ్ అని అయితే అన్నారనమాట. ఎందుకు అంటే విక్రమ్ మూవీకి ప్రొడ్యూసర్ మన కమల్ హాసన్ గారే కాబట్టి. సో మొత్తంగా అదంతా ఓకే అయిపోయింది కదా అనుకున్న టైంలోనే నెమ్మదిగా ఇక మిగతా యాక్టర్స్ని కూడా తీసుకురావచ్చు కదా అనే థాట్ అయితే వచ్చిందనమాట. సో అక్కడి నుంచి నెక్స్ట్ మళ్ళీ మన విజయ్ గారిని అలాగే సూర్య గారిని నెక్స్ట్ ప్రాజెక్ట్స్లోకి తీసుకోవటము, మొత్తానికి ఖైదీని తీసుకొచ్చి దీనికి లింక్ చేయడము జరిగిందనమాట. సో మరి ఆ ఒక్క ఆఫీసర్ వల్లే ఇప్పుడు ఎల్సీయూ అనేది ఇంత గ్రాండ్గా అయితే పెరుగుతూ పోతుందని అయితే చెప్పొచ్చు అనమాట. ఇందులో కానీ ఆ ఆఫీసర్ ఒక్క చిన్న ఎంట్రీ ఇచ్చినా కానీ మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా చాలా హింట్స్ అయితే వదిలారు, మరి చూద్దాం అది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. ఒక్కసారి కానీ అది కూడా ఒకటే ఇందులోనే పార్ట్ అని కూలి కన్ఫర్మ్ అయితే మాత్రం ఆమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు, రజనీకాంత్ గారు, ఇంకా సత్యరాజ్ గారు, వీళ్ళందరూ, అలాగే సూర్య గారు, కార్తీ గారు, మన కమల్ హాసన్ గారు, విజయ్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక్క ఫ్రేమ్లో కనబడితే ఎలా ఉంటుంది అనేది మాత్రం మనం ఊహించుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో చూద్దాం మరి లోకేష్ కనకరాజ్ గారి ప్లానింగ్ ఏంటి, ఎలా ఉండబోతుంది అని చెప్పి అయితే మాత్రం. సో మీరు ఈ ఎల్సీయూలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరి యాక్టింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.